ప్రభు పేరిట ప్రత్యేకమైన వందన వచనాన్ని సమలో మీకు తెలియచేయుచున్నాను. సమూయేలు రాసినటువంటి 2వ గ్రంథము 7వ అధ్యాయం 12వ వాక్యం చదివితే గనక అతని రాజ్య సింహాసనము నిత్యము స్థిరపరచబడును అన్నాడు. ఎందుకు? అది దావీదుకి ఇచ్చినటువంటి వాగ్దానం. దావీదుకి ఇచ్చినటువంటి వాగ్దానం ఇశ్రాయేలు ప్రజల పక్షంగా నెరవేరటానికి, అలాగనే ఆ ప్రవక్త మోషే ద్వారా ఆ మాట దేవుడు మాట్లాడుతున్నాడు. అలాగనే సొలొమోను రాజు ద్వారా దేవుడు ఆ మాట మాట్లాడుతున్నాడు. అలాగే మెల్కీసెదెకు యొక్క క్రమము ద్వారా దేవుడు, యాజకుని ద్వారా దేవుడు ఏం చేస్తున్నాడంటే మాట్లాడుతున్నాడు. అంటే ఇశ్రాయేలు ప్రజల యొక్క రాజ్యము నిత్యము స్థిరపరచబడటానికి ఈ ముగ్గురు వ్యక్తులు ఎక్కువ కాలం దేవునితో, దేవుని బిడ్డలతో ఏం చేయవలసి వచ్చిందంటే పని చేయవలసి వచ్చింది. ఆ ముగ్గురు వ్యక్తులు ఎవరంటే, హల్లెలూయా, మోషే వంటి ప్రవక్తను మీ కొరకు నేను పుట్టింతును అన్నాడు. హల్లెలూయా. సొలొమోను యొక్క రాజ్యము అంటే మోషే వంటి ప్రవక్తను, సొలొమోను వంటి రాజును, అలాగనే మెల్కీసెదెకు వంటి యాజకుని మీ కొరకు పుట్టింతును, ఆ సింహాసనము నిత్యము ఏం చేస్తానంటే స్థిరపరుస్తానని దేవుడు ఇశ్రాయేలు ప్రజల పక్షంగా మాట ఇచ్చాడు. ఈరోజు కూడా నీ ప్రజల పక్షంగా, నీ ప్రజలైనటువంటి దేవుని బిడ్డల పక్షంగా కూడా ఆ మాటను స్థిరపరచుటకు ఆయన సమర్థుడై ఉన్నాడు. దేవుడి మాటను దీవించునుగాక. ఆమేన్.